నీలిమ కథలు. చాముండేశ్వరి నీలిమ చికెన్ పకోడీ, చికెన్ సమోసా అమ్ముతూ ఉన్నారు. జగదీష్ బయటి నుంచొచ్చాడు. బావా, చెత్తంతా పడేసొచ్చావా? హా, పడేసొచ్చా. ఆ పాత గొడుగుండె కదా, దాన్ని కూడా పడేశా. మంచి పని చేసావులే కాని, ఇదిగో ఈ పార్సల్ తీసుకుని వెళ్ళి లతక్క వాళ్ళకివ్వు. ఇచ్చాక వాళ్ళు 350 రూపాయలిస్తారు. అవి తీసుకునిరా, సరేనా? అలాగేలే. పార్సిల్ తీసుకుని వెళ్ళిపోయాడు జగదీష్. నీలిమ చికెన్ పకోడీ చేస్తుండగా ఒక ముసలావిడొచ్చి వాళ్ళ షాప్ దగ్గర నించొని ఉంది. ఆవిడ్ని గమనించిన నీలిమ నెమ్మదిగా ఆవిడి దగ్గరికి వెళ్ళి, అవ్వా, ఎవరు నువ్వు? తినడానికేమైనా కావాలా? తినడానికి కాదు, నేనిక్కడికి వేరే పని మీదొచ్చాను. వేరే పని మీదనా? ఏం పని? నాకు చెప్పు. నేను నీకు సహాయం చేయగలనేమో చూస్తాను. నేనొక మనిషి కోసం ఎదురు చూస్తున్నా. అతను రాగానే అతనికివ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతాను. దాంట్లో నువ్వు చేయగలిగిందేముంది? సరే, ఆ మనిషి పేరేంటో చెప్పు. నాకు తెలిస్తే నేను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని మాట్లాడుతూ ఉండగా జగదీష్ పార్సల్ ఇచ్చి వచ్చాడు. నీలిమా, ఇదిగో డబ్బులు. నా పనైపోయినట్టే కదా, నేను వెళ్ళి భోజనం చేస్తా, ఆకలేస్తోంది. అవును, ఈ విడెవరు? మీ బంధువా? బాబూ, ఇదిగో నీ వస్తువొకటి నా దగ్గరుండిపోయింది అని తన చేతి సంచి నుంచి గొడుగు తీసి జగదీష్కిచ్చింది. అవ్వా, ఈ పాత గొడుగు కోసం నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఇది పాడైపోయిందని పడేసొచ్చా, కాని మళ్ళీ నా దగ్గరకొచ్చింది. ఇప్పుడే కాదు, ఇది నా దగ్గరకొచ్చినప్పటినుంచి ఎంత వదిలించుకోవాలని చూసినా మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. అన్నిసార్లు తిరిగి నీ దగ్గరికే వస్తుందంటే అది నీతో ఏదో చెప్పాలనుకుంటుంది, లేదా నీ దగ్గరకొచ్చిన పని పూర్తవ్వలేదేమో. వదులుకోకు నాయనా. మీరన్నట్టు ఈ గొడుగుని మా దగ్గరే ఉంచుకుంటాంలే కాని, రండి. ఇంత దూరం వచ్చి అలసిపోయి ఉంటారు. కాస్త ఏదైనా తినేసి వెళ్ళండి. లేదు, నేను పూర్తి శాకాహారిని అని చెప్పి 2 అడుగులు వేసిందో లేదో పెద్ద వర్షం మొదలై ఆ వర్షంలో కలిసిపోయింది అవ్వ. ఏంటి బావా ఇది? ఈ గొడుగు మన దగ్గరకొచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మనం ఎన్నిసార్లు దీన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించినా కూడా తిరిగి తిరిగి ఇది మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. మనకి తెలియంది ఏదైనా జరుగుతుందంటావా? అవన్నీ నాకు తెలియవు. నాకు బాగా ఆకలేస్తుంది. నాకు తినడానికి అన్నముందా లేదా? ఉందిలే, లోపలికెళ్ళి తిను. నీలిమ ఆలోచనలో పడిపోయింది. కాసేపటికి ఎవరో ఒకరొచ్చి చికెన్ సమోసా కోసం నీలిమని మాట్లాడిస్తూ ఉండటంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చింది. కోడలా, ఇదిగో మన దగ్గరకొచ్చే కస్టమర్లని చూస్తుంటే మనం ఈ చిన్న గది మన వ్యాపారానికి సరిపోనట్టుగా అనిపిస్తుంది కదా? నాక్కూడా అలానే అనిపించింది. కాని మనం ఇప్పుడిప్పుడే ఈ వ్యాపారం మొదలు పెట్టాం కదత్తయ్య. అప్పుడే ఇంకా పెద్దగా పెట్టడమంటే ఎలా అని ఆలోచిస్తున్నాను. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా తేడా జరిగిందంటే అసలుకే మోసమొస్తుంది కదా. నిజమే, కాదని నేను అనట్లేదు కాని, మన దగ్గర పార్సల్ తీసుకెళ్లే వాళ్లతో పాటు ఇక్కడే తినడానికొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ తినాలనుకునే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టి తినమంటాం చెప్పు? వాళ్ళకిక్కడ ఇరుగ్గా ఉండేసరికి మనం చేసే రుచి ఎంత బాగున్నా కూర్చోడానికి స్థలం లేకపోవడంతో వాళ్ళకి ఇక్కడికి రావాలనిపించదు. అర్థమైందా? అందుకే మనం వేరే ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా ఖర్చు లేకుండా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. ఖర్చు లేకుండా అంటే పనులవుతాయా అత్తయ్య? ఏమో, ఆ దేవుడి దయుంటే ఏదైనా జరగొచ్చు. సరే, ముందైతే పని చూడు. ఎలా జరగనుందో ఆ దేవుడికే తెలియాలి. తరువాత అందరూ వాళ్ళ పనుల్లో పడిపోతారు. వర్షాలు, గాలి, దుమ్ము విపరీతంగా ఉండటంతో రోజురోజుకి నీలిమ వాళ్ల హోటల్కి వచ్చే గిరాకీ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతున్న గిరాకీ గురించి అత్తాకోడళ్లు బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో లత అక్కడికొచ్చింది. నీలిమ, నేను పట్నం నుంచి ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఈ గాలివానం వెళ్ళనివ్వకుండా చేస్తుంది. కాస్త ఈ గాలివానం ఊరటిచ్చే వరకు నేనిక్కడుండొచ్చా? అయ్యో, అంతలా అడగాల? రా లోపలికి. లత లోపలికొచ్చిన తర్వాత వేడివేడిగా తాగటానికి టీతో పాటు హోటల్లో ఉన్న కొన్నింటిని తినటానికి తీసుకొనొచ్చింది నీలిమ.
అయ్యో, మీరిద్దరూ ఇక్కడే కూర్చుంటే ఎలాగా? అక్కడ వ్యాపారం కూడా చూసుకోవాలి కదా. ఎవరో ఒకరు షాప్లోకి వెళ్ళండి. అబ్బో, ఎంత గొప్ప గిరాకీనో! అమ్ముడుపోయేదానికంటే ఎవరైనా వస్తారేమో అని మా ఎదురుచూపులే ఎక్కువున్నాయక్కడ. ఈ గాలివాన వల్ల ఎవ్వరూ రావటం లేదు. మేము కూడా బయటికి వెళ్ళేలా లేదు మా పరిస్థితి. ఎందుకలా నిరాశపడుతున్నారు? గిరాకీ మీరు చేయలేకపోతున్నారనా? లేక దేవుడు మీకు గిరాకీ జరిగేలా చేయటం లేదనా? దేవుడికి మా మీద కాస్తైన దయుంటే మాకిలాంటి ఇబ్బందులు కలిగించేవాడు కాదు కదా. ఆయన మొదట్నుంచి దేవుడికి మా మీద దయ అనేదే లేదు. మేమే ఎలాగోలా కష్టపడి ఈ వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇప్పుడిలా చేస్తున్నాడు. ఆయనకి మీ మీద దయ లేదని మీరనుకుంటే ఎలా? ఆయన చల్లని చూపు ఉండబట్టే అంత కష్టకాలంలో కూడా మీకేదో ఒక పని దొరికింది. ఆయన దేవుడు చూపించేది దారి మాత్రమే. ఆ దారిలో ముళ్ళని రాళ్లని జరుపుకుంటూ మనమే కదా నడవాలి. మీకేమర్థమైందో ఇక మీ ఇష్టం. లత మాట్లాడుతూ ఉండగా ఇంటి నుంచి ఫోనొచ్చింది. ఏమండి, నేను వర్షం కారణంగా ఇక్కడ నీలిమ వాళ్ళ ఇంట్లో ఉండాల్సొచ్చింది. మీరేం కంగారు పడకండి, నేను వర్షం తగ్గగానే వచ్చేస్తాను. సరే లత, నువ్వక్కడే సేఫ్గా ఉంటే చాలు. వర్షం దాటికి మన ఇల్లు తట్టుకోలేకపోతుంది. పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి నాడులో నుంచి వర్షం దారులు కారుతున్నాయి. పిల్లలు నేను ఒక మూలన కూర్చుని ఉన్నాం. అవునా? నేను ఎలాగైనా సరే ఇప్పుడే వస్తాను. వద్దు వద్దు లత, నువ్వక్కడ జాగ్రత్తగా ఉన్నావు కదా. ఇక్కడికొచ్చి ఇబ్బంది పడ్డమెందుకు? నువ్వు అక్కడ ఉండడమే మంచిది. అని ఫోన్ కట్ చేశాడు కుమార్. నీలిమా, మా ఇల్లంతా పెచ్చులుగా ఊడిపోయి వర్షం దారాలు ఇంట్లో పడుతున్నాయట. ఇంట్లో ఆయన పిల్లల్ని పట్టుకుని ఒక మూల కూర్చున్నాడంట. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. నా పిల్లలు ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. నేను వెళ్ళాలి. లత, వెళ్తాను వెళ్తానంటున్నావు కాని ఎలా వెళ్తావు? బయట చూసావా? గాలి ఎంత దారుణంగా ఉందో. ఈ వర్షంలో నువ్వెళ్ళి ఇబ్బంది పడటం తప్ప ఇంకేం లాభం ఉండదమ్మా. నాకేదో అవుతుందని పిల్లల్ని చూడకుండా ఎలా ఉండగలను? నాకేమైనా సరే నేను వెళ్ళి తీరుతాను. అయితే ఆగు, నీతో పాటు నేను కూడా వస్తాను. అక్కడ పరిస్థితిని బట్టి పిల్లల్ని సురక్షితమైన చోట ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. పద. అని చాముండేశ్వరి వాళ్ళింట్లో ఉన్న పాత గొడుగు తీసుకుని ఇంటి బయటకొచ్చింది. గొడుగు తెరవగానే అది పెద్ద గొడుగులా మారింది. దాని కింద ఒక్క చుక్క వర్షం కూడా రాకపోగా కనీసం గాలి కూడా లేదు. ఇదేంటిది? ఇది మాయా గొడుగా? ఎన్ని రోజులు పాత గొడుగని దీన్ని పడేద్దామనుకుని ఎన్నిసార్లు పడేసినా తిరిగి తిరిగి వచ్చింది. ఇలా మా దగ్గరే ఉందంటే దీనికేదో బలమైన కారణమే ఉండుంటుంది. లత, ఒక పంచి, ఈ మాయ గొడుగు కిందుంటే మనకేమవ్వదని నాకు అర్థమైంది. నువ్వు నీలిమ కలిసి వెళ్ళి నీ కుటుంబాన్ని ఈ మాయ గొడుగు కిందకి తీసుకొనిరా. నేను రాములమ్మ దగ్గరికి వెళ్తాను. ఆవిడ కూడా మొన్న నాతో మాట్లాడినప్పుడు తన ఇల్లు కూడా కూలిపోయేలా ఉందని చెప్పింది. పదండి వెళ్దాం అని అనుకుని వాళ్ళక్కడ్నుంచి వెళ్తారు. చాముండేశ్వరి ఎంతో కష్టంతో రాములమ్మని మాయా గొడుగు కిందకి తీసుకునొచ్చింది. నీలిమ లత కుటుంబాన్ని తీసుకునొచ్చింది. అలా వాళ్ళు మాయా గొడుగు కింద సురక్షితంగా ఉన్నారు. నీలిమా, ఇదిగో అమ్మా, ఈ డబ్బుంచు. సరిగ్గా గుర్తు చేసావు బాబు. అందరం కూడా వర్షానికి తడిచున్నాం. పైగా అలసిపోయున్నాం. నేనిప్పుడే వేడివేడిగా తినడానికి ఏమైనా తీసుకునొస్తాను. లోపలికి వెళ్ళి కొద్దిసేపట్లోనే వేడివేడిగా వాళ్ళందరికీ తినడానికి తీసుకొచ్చింది నీలిమ. అందరూ కడుపు నిండా తిన్నారు. వాళ్ళు తిన్నదానికి కుమార్ నీలిమకు డబ్బులివ్వబోతాడు. అయ్యో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను వ్యాపారం చేయాలనుకోవడం లేదండి. డబ్బులేమొద్దు, మీ దగ్గర ఉంచండి. అయ్యో, ఇది నువ్వు వ్యాపారం చేస్తున్నావని నేను ఇవ్వడం లేదు. నీ పరిస్థితి కూడా మా అమ్మ లాంటిదే కదా. అలా అందరికీ వేడివేడిగా తినడానికి ఇవ్వడానికి నీ దగ్గర కూడా డబ్బులుండాలి కదా. తిన్నవాళ్ళందరూ డబ్బులు ఇవ్వకపోతే నీకు మాత్రం ఎలా వస్తాయి చెప్పు. అందుకే నువ్వు ఎవరిని అడగకపోయినా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇంకొకరికి పెట్టడానికి ఉపయోగపడతాయి. తీసుకో. నీలిమ కుమారిచ్చిన డబ్బులు తీసుకుంది. అలా ఆ రాత్రంతా వాళ్ళు మాయా గొడుగు కింద గడిపేశారు. ఉదయానికి ఒక్కొక్కరుగా మాయా గొడుగు కిందకి రావటం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళందరూ నీలిమ దగ్గర వేడివేడిగా చికెన్ పకోడీ, చికెన్ సమోసా కొనుక్కొని తినటం మొదలుపెట్టారు. లేనివాళ్లు డబ్బులివ్వకుండా ఉన్నవాళ్లు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. అలా ఆ మాయా గొడుగు కొద్ది రోజుల పాటు ఊర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా కాపాడింది. 2-3 రోజుల తర్వాత వర్షం తగ్గింది. మెల్లగా ప్రజలు ఎవరిళ్ళకి వాళ్లు వెళ్ళిపోయారు. నీలిమ కూడా మాయా గొడుగుని మడవగానే అది సాధారణ గొడుగులా మారిపోయింది. అత్తయ్య, మీరొకటి గమనించారా?
మనం మన స్వార్థం కోసం దేవుణ్ణడిగితే ఏదీ జరగలేదు. అదే మనం ఎప్పుడైతే లత వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నామో, అప్పుడే ఈ గొడుగు మాయా గొడుగులా మారిపోయింది. ఈ విషయంలో నాకర్థమైందేంటంటే, దేవుడు మనం స్వార్థంతో ఆలోచించినప్పుడు కాదు, ఒకరికి సహాయం చేయాలనుకున్నప్పుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. అవును కోడలా. అందుకే మనమెప్పుడు కూడా ఒకరికి సహాయపడేలాగే ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దవాళ్ళు చెప్పేది అందుకేగా. నిజాయితీగా మన పని మనం చేసుకోవడమే మనం దేవుడికి చేసే అసలైన సంస్కారం. పద, మన పని మనం చేసుకుందాం. వాళ్ళిద్దరూ హోటల్లోకి వెళ్లి పని చేయటం మొదలుపెట్టారు. అత్యవసర సమయంలో అత్తాకోడళ్ళు వాళ్ల దగ్గరున్న మాయా గొడుగుతో ఊరందర్నీ కాపాడారన్న కృతజ్ఞతతో ఊరివాళ్లు వీలైనప్పుడల్లా అత్తాకోడళ్ళ హోటల్కి వస్తూ ఉండేవాళ్లు. అలా ఊరివాళ్లు సంతోషంతో పాటు వ్యాపారం బాగా సాగుతుండటంతో అత్తాకోడళ్ళు కూడా ఎంతగానో సంతోషపడ్డారు. అత్తయ్య, మనకి దేవుడు ఎప్పుడు సహాయం చేయడని నేనన్న మాటలు తప్పత్తయ్యా. దేవుడు మనకి నేరుగా కాదు, మన గురించి అందరికీ తెలిసేలా సహాయం చేశాడు. మాయగొడుగు రూపంలో సహాయం చేశాడత్తయ్యా. సరే, నీకు దేవుడి గురించి అర్థమైంది కదా, అంతే చాలు. అవును, జగన్నాథం ఫోన్ చేసి చుట్టాలొచ్చారు, 500 రూపాయల చికెన్ పకోడీ కావాలన్నాడు. చేశావా? అదే చేస్తున్నానత్తయ్యా. బావని పిలుస్తారా? జగన్నాథానికి ఇవ్వటానికి పంపిద్దాం. చాముండేశ్వరి జగదీష్ని పిలవడానికి వెళ్లేసరికి జగదీష్ విపరీతమైన జ్వరంతో ఉన్నాడు. అయ్యో, నా కొడుకు ఒళ్లంతా ఇలా కాలిపోతుంది. ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? చాముండేశ్వరి మాట హోటల్ దగ్గరున్న వ్యక్తి విన్నాడు. వెంటనే ఊరివాళ్లకి ఫోన్ చేసి చెప్పాడు. ఊర్లో అందరూ జగదీష్ దగ్గరకొచ్చి వాళ్లకి తోచిన విధంగా జగదీష్ జ్వరం తగ్గించేలా ఏదో ఒకటి చేస్తున్నారు. నీలిమ, ఇన్ని రోజులు నా కొడుకు వట్టి అమాయకుడు, వాడి లోకంలో ఎలా బతుకుతాడో అని తెగ భయపడేదాన్ని. కాని వాడికిప్పుడు చూడు, ఊరంతా ఆత్మీయులే ఉన్నారు. ఈ ఊరే వాడికి సహాయం చేస్తుంది. ఇంతకన్నా ఒక తల్లిగా నాకింకేం కావాలి చెప్పు? నా కొడుక్కి తెలివైన భార్య, ఇంతమంది ప్రేమ దొరికింది. అదే నాకు చాలు. ఊరంతా మన కోసం ఉందంటే నాక్కూడా చాలా సంతోషంగా ఉందత్తయ్యా. సరే, పదండి, వాళ్ళందరికీ కాస్త టీనో కాఫీనో ఇద్దాం అని అనుకొని ఇద్దరూ వాళ్లకి టీ కాఫీలు పెట్టడానికి వెళ్లారు.